ఎటువంటి అనర్థము జరుగుతుందో తెలిసి ఉన్నదా స్వామి? అదే బిడ్డమ్మ భక్తురాల. గోవిందా అన్న రామ రామవు రామ 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 హరియ రామ గోవింద రామ రామ రామ. స్వామి కదిరి దేవతలారా, అదే బిడ్డమ్మ భక్తురాల. ఆడబిడ్డ సంతానమురన్న యువకపోతేను కుట్టలాంటి మల బాకురన్న కుడిసేన పడ్డ తల్లి. కుచ్చలాంటి మల్ల బాకేరన్న కుడిసేన పడ్డ కుడి దొంగలే పోటు ముడసి ప్రాణ మొదలిదనే. గోవిందా ఆ, 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 అన్నా కుచ్చలాంటి మల్ల స్వామి కదిరి దేవతలారా, ఆడబిడ్డ సంతానమైన నాకు ఇవ్వకపోయినా మీ పాదాల చెంతనే నా ప్రాణములైన అర్పిస్తాను స్వామి. అమ్మ భక్తురాల, ఎంతటి అమాయకురాలు అమ్మ భక్తురాల. ఒక ఆడబల సత్తాను కొరకై మా గుడ్డల ముందు హలికి ముగ్గల పోసి ఘోరమైన తపస్సు బట్టి కొంచెం లాంటించిన బాగు తీసుకొని కుడిదక్కల పడుచుకొని ప్రాణ త్యాగానికైనా బిడ్డ కానబోనంటున్నావా? మెచ్చానమ్మా మెచ్చానమ్మ భక్తురాల. నీ భక్తికి మెచ్చి ఆడబల సంతానములు ఇస్తున్న గైకు అమ్మ భక్తురాల. అగమమ్మ నువ్వు అగమమ్మ నా భక్తురాల అమ్మ హరి భక్తురాల. దేవుడు వచ్చిన అమ్మా భక్తురాల, ఆడబాల సత్తాను కొరకై అరటి ఫలములు నిమ్మ ఫలములు ఇచ్చాము కదా. వారం నాడు ఒక్క బద్దలతో తలవటి స్థానము చేసి మేము ఇచ్చిన అరటి ఫలములు నిమ్మ ఫలములు పోచేసిన గాని ఫలములు తిన్న 10 గడిలో నీకు ఆడబాల సత్తానము కలుగున అమ్మా భక్తురాల. అలాగనే స్వామి. అమ్మా భక్తురాల, నీ మనసు చాలా సంతోషమే కదా? చాలా సంతోషమైంది. నీకు వరమిచ్చామంటే నా మనసు కూడా చాలా ఆనందమై మా కదిరి కోగలి శిఖరమ పైన కొలవదీరవచ్చ తల్లి. మహాభాగ్యము దేవా. ఏకమందు నా బయలుదేరే మాట్లాడుతూ सौल कमल जान तक संजले गेंड कलाल मिठाई राल नपर सौल कमल जान तक संजले गेंड कलाल मिठाई ना नपर मिठाई ना मिठाई रा बम्बई मिठाई रा लाल मिठाई री लपर मिठाई रा मिठाई ना लाल मिठाई ना लपर मिठाई ना శనగనూనె కానుగనూనె ఎప్పు నూనె పాలడైలుగా అల్లెమ్మో పామాయిలే ఏంటికి లక్క చిక్కింటికిలే పిన్నాలే ఉప్పురు పుట్లే లబ్బర్ బ్యాండ్లే సవరాలే కమ్మలే జుమ్కీలే నైటీలే మాటీలే రెండమ్మ రెండక్క
మీ ఇంటి వద్దకే వచ్చిన 3 సోపులు 6 సరుపుడు ప్యాకెట్లు కేవలం 100 రూపాయలు మాత్రమే. రండమ్మా రండక్క. చిన్న స్టవ్ రిపేరే, పెద్ద స్టవ్ రిపేరే, గ్యాస్ స్టవ్లు, కుక్కర్లు రిపేరే. రండమ్మా రండక్క. మీ ఇంటి మానవా? మానవా? ఎవరు మానవా నువ్వు? మానేదే లేదయ్యా నేను. అలా కాదు మానవా. నా సొమ్ము నేను తాగుతా తలకు పోసుకుంటా. నువ్వెవరయ్యా? అలా కాదు మానవా, నువ్వు ఎవరు అంటున్నాను? ఎవరు సమయ? నువ్వెవరు ఇంతకే? నా పేరు గణమది లేటి. ఎవరో భక్తురాలు తపస్సు పడి ఉంటే వరం ఇచ్చడానికి వచ్చిన. కడమిద్ది లేక? గడమిడి కాదు మానవా, గణమది లేటి. గన్నమద్ది లేట? అవును. యా ఊరు మంది? మాది కాది నరసింహ స్వామి గుడి. కాది నరసింహ స్వామి గుడి. అది కదిరియా? కదిరి. కదిరి మీద? అవును. కదిరిలా నాకు తెలియకుండా మల్లన్న కూడా కానువా? కాదు కాదు మానవా. ఇప్పుడు తెలిసిపోయాను నాక. చేపలు పట్టే సలపత కూడా. అలా కాదు మానవా. శివారెడ్డి మనవుడా? కాదు మానవా. ఎవరు నువ్వా? నా పేరు గణమది లేటి. గణమద్ది లేటా? అవును. ఎట్లా పొద్దునే వచ్చిండవా? సమయ 2 జుమ్కీలన్నీ తీసుకో. అలా అంటే ఏంటి మానవా? అలా అంటే ఏంటివా? పోతే పని షెడ్యూలన్నీ తీసుకో. అలాంటివి ఏమీ తెలియవు మానవా మాకు. షెడ్యూల్ అంటే తెలీదా? లేదు మానవా. మీరు షెడ్యూల్ వేయరా? అలాంటివన్నీ అడగకూడదు మానవా. అడగకూడదా? పోతే పని కన్యా సమయ అదుని తీసుకో. ఏంది? 95 రూపాయలు అంతే. ఏంది మానవా? అదే సమయం ఇంత పొడి ఉంటుంది. ఏమి? అదే సమయ తెలీదు మానవా. చూసా. ఏం చూసు? గ్లై వాటర్ ఏమవుతుంది? లేదు మానవా. సమయ? అలాంటివన్నీ సేవించము. ఇవంతా వేసుకోరా మీరు? లేదు లేదు. తీసుకోరా? లేదు మానవా. ఏంటకొచ్చిండు స్వామి మా ఊరుకు నువ్వా? ఎవరో భక్తురాలు తపస్సు పడి ఉంటే వరం ఇచ్చడానికి వచ్చిన. వరాలు ఇచ్చాకొచ్చినావా? అవును మానవా. స్వామి ఎట్లా వచ్చేది వచ్చినావా? అవును. నాకు అట్లా చేసిపో స్వామి. ఏంది మానవా? నాకు స్వామి. ఏ స్వామి ఏంది? నాకేది? నాకైతే కాదా, నాకు ఒక వరమే అంటే. వరము ఏమి కావాలా మానవా? పెళ్లి కావాలి. ఇది పసి వయసులో నీకెందుకు మానవా పెళ్లి? ఏ వద్దు. ఎలా కట్టలు నగ్గుతారు మీరు? సమయా చెప్పు మానవా. పెళ్లి కావాలి సమయ. నువ్వు ఇంకా పసి వయసులో ఎందుకు మానవా పెళ్లి? పసిబిడ్డ మననే 3 దినాల వెనక నేను తారాడింది మా ఊరంతా ఒకరి శకలా. అలాగనే మానవా నువ్వు చాలా ఆత్రపడుతున్నావు. ఒక 3 సంవత్సరాల్లో వివాహం అవుతుంది పోవాను. 3 ఏండ్లకే మానవా. అన్నాళ్ళు ఓపిక పట్టే నా కొడుకే కాదు నేను. ఇంకొంచెం దగ్గరికి రా అంటే నన్ను ఎక్కువ వచ్చా. సమయం దగ్గరికి రాని సమయము 1 సంవత్సరంలో అవుతుంది పోమానవా. 1 సంవత్సరం కూడా ఓపిక పట్టే నా కొడుకు కాసమే. 1 క్షణం కూడా ఓపిక పట్టలే. నాకు పెళ్లి అయిపోవాలంతే. ఈ రోజే అవుతుంది పోమానవా. అయిపోయిందా? ఇంకా అదే కూడా ఏంది? మళ్ళీ పూలు పెట్టుకుంటారా? మంచం వేస్తారా? అలాంటి ఏంటి మానవా? పాల గ్లాస్ ఇస్తారా? ఏమిటి అలా అంటే ఏమిటి? మంచం మీద పూలు వేస్తారా? 3 రోజులు జరుగుతుంది పోమానవా. ఫస్ట్ నైట్ ఒక 3 రోజులు జరుగుతుంది పోమానవా. దేవతలకు ఫస్ట్ నైట్ కూడా తెలిసినేమ్యా. 3 దినాలు వద్దు స్వామి నాకే. అలాగనే ఈ రోజే నడిచింది పోమానవా. అయిపోయిందా? అవును. ఇంకా అదే ఇప్పుడా ఏంది? లల్లాలి దూరదూరి పిల్లలు. ఓకే ఓకే మానవా. ఎప్పుడు ఇస్తావా? అది 1 సంవత్సరానికి దొరుకుతుంది పోమానవా. సంవత్సరం వద్దు స్వామి. పెండ్లు కాకనే నా కళ్ళ ముందు ఉండాలి బిడ్డలో. అలా జరగదు మానవా. నా పెండ్లకి నాకు నా బిడ్డలు చూడాలి స్వామి. నా పెండ్లని అలా జరగదు మానవా. ఏంటికి జరగదు అనుకుంటే జరిగిపోతుంది అంతే. అయిపోలే. అలాగనే మానవా ఈ రోజే ఇచ్చిన పోమానవా. ఏం బిడ్డలు ఇస్తావు? ఆడబిడ్డని ఇస్తాను పోమానవా. మాకు బిడ్డ వద్దు స్వామి. ఆడబిడ్డ పెద్ద అయినాక తాకు కొడతారు నా కొడుకులో. నాకేమన్నా ఆడబిడ్డలు కాళ్ళ. అలాగనే 1 బిడ్డని ఇస్తున్నాను పోమానవా. 1 బిడ్డ వద్దు నాకు 3 బిడ్డలు కాళ్ళ. ఎందుకు మనవా ఇంత కష్టకాలంలో 3 బిడ్డలు? ఏం కష్టకాలం స్వామి ఇప్పుడు? కష్టమేమిలే. ఆధార్ కార్డు చూపిస్తే ఆంధ్ర అంతా ఫ్రీనే ఆడవాళ్ళకి. నా స్వామి రంగా నెలకి ఎంత? అమ్మఒడి ఎంత? పథకం ఎంత? 15,000 పిల్లోనికి. ఆధార్ కార్డు చూపిస్తే ఆంధ్ర అంతా ఫ్రీ. అంగళ వాళ్ళ డైలీ 1 గుడ్డు, నెలకు 30 గుడ్లు, 3 బిడ్లు 90 గుడ్లు. నేను నా పెండ్లాము రేయం పొగలంతా తిన్నా ఇంకా 30 గుడ్లు మిగిలిపోతాయి స్వామి. గవర్నమెంట్ సొమ్ములోనే బతకాలనుకుంటున్నావు. నాకేమంటే బిడ్ల కోసమే గుడ్ల కోసం బిడ్డలు కాదడా సమయ. నాకు పెళ్లి చేసినావు, 2 బిడ్డలు ఇచ్చినావు, మర్యాదగా నా పెండ్లాం బిడ్డలు చూపించావు. నీ పెండ్లాం ఇక్కడ ఎందుకు ఉంటుంది మానవా? ఎక్కడుంది? మీ ఇంటికాడ ఉంటుంది. మా ఇంటికాళ్ళ నీకేమయ్యా పంగ? మేము దేవతలు కదా, అన్ని కల్లా తిరుగుతుంటాం. నా పెండ్లాంకి నీకు సంబంధం లే. నా పెండ్లాం లాస్ట్ నెంబర్ చెప్పు. తెలీదు మానవా. నిజం చెప్పా. నిజంగానే తెలీదు మానవా. సమయం ఎట్లా వచ్చేది ఎట్లా వచ్చినావా చూడ. మా వాళ్ళకి నీ ఉగ్ర రూపం చూపిస్తామే. ఉగ్ర రూపం అంటే ఆయన బెర్ర బిత్తలే అని చూపించావా? ఆహా కటమరాయడా కదిరి నరసింహడా, కటమరాయడా కదిరి నరసింహడా.
అయ్యో నరసింహస్వామి కాదు, గణమతి లేట కాదు, ఏమి కాదక్క. సత్య నాకు ఫ్రెండ్ కాల పిల్లోడు, బల్లాపురం నుంచి వచ్చినాడు. కితకి ఏమిలే, ఊర్లో అప్పులు చాలా చేసేసినాడు. మహానుభావుడు గణమతి లేట అంటే స్వామి ఇట్లే ఉంటాడమ్మా. దేవుడు దీనబాంధవుడు ఇట్లే ఉంటాడక్క. మహానుభావుడు వాయిన దేవుడు వీడు పక్క దొంగనా కొడుకు. వాళ్ళ ఊర్లో ఏం చేసినాడు? మహానుభావుడు గణమతి లేటి సాక్షాత్ ఇట్లే ఉంటాడమ్మా. దీనబాంధవుడు దేవుడు. చెప్తా బాబు, గొప్పలు చెప్తాను పోసాను, గొప్పలు చెప్తాను గొప్పలు చెప్తాను. 70,000 ముంచేసినాడక్క. వాళ్ళ అవ్వ తెప్పించిన దుడ్లో 70,000 తినేసిన. ఏమి లేసామే మహానుభావుడు. 70,000 70,000 70. ఆహా మాల్కోస్ ప్రణయమా మరుమల్లె పూల తోటలో గుమగుమ పరువమా సరసాల వీణ పాటలో మోయలేని భారమా రాయలేని కావ్యమా నందూరి వారికేయమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో గుమగుమ పరువమా సరసాల వీణ పాటలో సరిగా. అవునప్పా దేవరాజా. ఎంటికి లేసి